పవిత్ర ఏదని ఆలోచించారు. 5 కోట్ల ఆంధ్రులు ఆనాడు ఒప్పించి అమరావతి రాజధాని, ఇప్పటికీ చిన్న రాష్ట్ర భయం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి నేను సిద్ధంగా లేను. అయింది, మాస్టర్ ప్లాన్ అయింది, రోడ్ పనులు వేగవంతంగా స్టార్ట్ చేశాం. బ్రహ్మసాని గారు కూడా అంటా ఉంది, నేను ఇల్లు కట్టుకున్నాను, ఎప్పటికీ అవ్వలేదు. స్టార్ట్ అవ్వాలి అన్న ఆలోచనతో 1కి 10 సార్లు ప్రతి డిజైన్ రివ్యూ చేశాం. సమయం ఆ ఒక్క అవకాశం మాయలు పడి మనందరం మోసపోయి ఈరోజు ఆంధ్ర 3 రాజధానులు 3 ముక్కలు ఆటలాడాలి. రద్దు చేశాం. ₹2.50 వచ్చే కరెంట్ ఒకటి, ఎయిమ్స్ కి కనీసం వాటర్ కనెక్షన్ ఇవ్వలేదు. వాటర్ కనెక్షన్ విశాఖపట్నానికి రావాల్సిన అనేక పరిశ్రమలు పక్క రాష్ట్రాలకి తరలిస్తున్నారు. మొన్న ఎన్నికల్లో కులం వాడారు. ఈ ఎన్నికల్లో ఏకంగా పేదవాళ్ళకి పెత్తందారు మధ్య యుద్ధం అంటున్నాడు. నేను పొద్దున్న పూట ఇట్లా అపార్ట్మెంట్ బ్లాక్ లో మీటింగ్ పెట్టుకున్నాను. ఇది 6వ రోజు, 6వ మీటింగ్. వైకాపా పార్టీ వాళ్ళు ఇది చూపించి పెత్తందారులతో మీటింగ్ అంటున్నారు. అంటే చూడండి ఎలా సమాజాన్ని విడగొడుతున్నారు, వర్టికల్ గా స్ప్లిట్ చేస్తున్నారు. అంటే అపార్ట్మెంట్లు ఓట్లు వద్దా వాళ్ళకి? అంటే చూడండి ఎట్లా తయారైంది. అంటే సమాజాన్ని విడగొట్టాలా, విడగొట్టి రాజకీయ ప్రయోజనాలు కావాలి తప్ప అభివృద్ధి చేద్దాం, ఉద్యోగాలు కల్పిద్దాం ఆలోచనలో మట్టుకు ఈ ప్రభుత్వం లేదు. మా మంగళగిరికి అద్భుతమైన అవకాశం ఉంది అభివృద్ధి చెందడానికి. రాజధాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ మొత్తం మంగళగిరి నియోజకవర్గానికి వస్తుంది. గత 25 సంవత్సరాలుగా 2 కుటుంబాలు మంగళగిరిని పరిపాలిస్తున్నాయి. 10 సంవత్సరాలు మురుగుడు హనుమంతరావు గారు, 5 సంవత్సరాలు కాండ్రు కమల గారు, మరొక 10 సంవత్సరాలు ఆల రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేలుగా పరిపాలించారు. కానీ మంగళగిరిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. 2014 చంద్రబాబు నాయుడు గారు పనులు చేయాలంటే ఇక్కడున్న ఆల రామకృష్ణారెడ్డి గారు కోర్టుకు వెళ్ళేవారు, స్టేలు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టారు, పనులు జరిగించేవారు. తర్వాత ఆయన మళ్ళీ ఎమ్మెల్యే, వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒక్క డ్రైనేజ్. ఈరోజు మన ప్రాంతంలో అపార్ట్మెంట్ బ్లాక్స్ విపరీతం వచ్చేసినాయి. కనీసం ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లేవు, డ్రైనేజ్ లేదు. అన్ని మనం ఈ ఎఫ్లూయెంట్ అంతా మూసి నదిలాగా తయారై వెళ్ళి పంట కాలంలోకి వెళ్తున్నాయి. రైతులకి మనకి గొడవలు. రైతులు కూడా వచ్చి నన్ను కలిశారు. సో వాళ్ళకి నేను చాలా స్పష్టంగా చెప్పాను, డ్రైనేజ్ పనులు పూర్తి చేస్తాం, ఈటీపీ ప్లాంట్ పెడతాం, వాటర్ మొత్తం ట్రీట్ చేసిన తర్వాతనే పంట కాలంలో వదిలి పెడతాను కూడా నేను రైతులకు హామీ ఇస్తున్నాను, మీకు హామీ ఇస్తాను. రెండోది తాగునీరు, నీరు. పక్కనే కృష్ణమ్మ ఉంది, నీళ్ళు లేదు. ఆనాడు మంత్రి నారాయణ గారు తాడేపల్లి మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు కేటాయించి పనులు ప్రారంభించారు. కానీ ఈ ప్రభుత్వం అది కూడా ఆపేసింది. ఆనాడు మున్సిపాలిటీలో వాళ్ళకి మెజారిటీ ఉంది, పనులు చేయలేదు. ఇప్పుడు అసలు వాళ్ళ ముందర తీసుకెళ్ళట్లేదు, అది కూడా ఆపేశారు. సో ఆ పనులు కూడా ప్రారంభించాలి. మేము మన ఆలోచన రాబోయే 20 సంవత్సరాలు ఎంత పాపులేషన్ ఉంటుందో బేరీ చేసుకుని దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ఏర్పాటు చేస్తాం. మూడోది, మంగళగిరి నియోజకవర్గం మొత్తం తీసుకుని బ్లాక్ బేస్డ్ డెవలప్మెంట్. అంటే ఒక్కొక్క బ్లాక్ లో మౌలిక సదుపాయాలు ఉండాలి. చిన్న పార్క్ ఉండాలి, దాని తర్వాత ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కానీ అంగన్వాడీ సెంటర్ ఈ బ్లాక్ లో తీసుకోవాలి. దాని తర్వాత జోన్ బేస్డ్ డెవలప్మెంట్ తీసుకుంటే వాకింగ్ ట్రాక్స్ కానివ్వండి, పార్క్స్ కానీ అన్ని చేయాల్సిన అవసరం ఉంది. సో ఒక పద్ధతి ప్రకారం మంగళగిరి డెవలప్ చేయాలనేది మా లక్ష్యం. రాబోయే రోజుల్లో ఎటు పక్కన ఎక్కువ గ్రోత్ వస్తుందో అది బేరీ చేసుకుని చేయాలనేది మా లక్ష్యం. నేను యువకుడిని, ఉత్సాహవంతుడిని. 2019లో ఓడిపోయాను, 5350 ఓట్లతో ఓడిపోయా. ఒకరోజు బాధపడ్డా, ఉంటుంది ఎవరికైనా బాధ, ఒకరోజు బాధపడ్డా.
కానీ రెండో రోజు నుంచి పనులు చేస్తాం మొదలుపెట్టారు. ఇక్కడ మీకు తెలుసో తెలీదో మంగళగిరి ప్రజల కోసం 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు తెలుగుదేశం పార్టీ చేస్తుంది. గవర్నమెంట్ కి మేము ఒక ప్యారలల్ గవర్నమెంట్ నడిపిస్తాం. నీళ్ళు లేకపోతే వాటర్ ట్యాంకర్ వస్తుంది. ఆరోగ్యంలో ఇబ్బంది ఉందంటే ఎన్టీఆర్ సంజీవిని క్లినిక్ పెట్టి అక్కడ ఎవరైనా నిరుపేద కుటుంబాలు వెళ్తే చికిత్స ఉచితంగా ఇస్తున్నాం, మందులు కూడా ఇస్తున్నాం. ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కానిపిస్తాం. ఎవరన్నా చనిపోతే మట్టి ఖర్చులకి డబ్బులు ఇస్తున్నాం. పిల్లలు బాగా చదువుకున్నారు, కొంచెం ట్రైనింగ్ కావాలి ఉద్యోగాల కంటే స్కిల్ అప్గ్రేడేషన్ చేస్తున్నాం. చేనేత సోదరులకి వీవర్సాల ఏర్పాటు చేశాం. నిరుపేద కుటుంబాన్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చడానికి తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు, ఇస్త్రీ పెట్లు పెడుతున్నాం. మంగళవాళ్ళకి ఏకంగా కుర్చీలు ఇస్తున్నాం. ఆర్ఎంపీ డాక్టర్లకి కిట్లు ఇస్తున్నాం. ఇట్లా 29 కార్యక్రమాలు చేశాం. అంటే ప్రతిపక్షంలో ఉంటూ ఇంత సంక్షేమ అభివృద్ధి చేయగలిగినామంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరి ఎలా ఉంటుందో ఒక్కసారి మనందరినీ ఆలోచించినప్పుడు. ఇప్పుడు డబుల్ ఇంజిన్ ఉంది. వెంబసాని చంద్రశేఖర్ గారు నాకన్నా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెద్దవారు. 2014లో ఆయన నర్సరావుపేట ఎంపీగా పోటీ చేయాలని వచ్చినప్పుడు కొన్ని కారణాల వల్ల టికెట్ రాలేదు. అయినా పర్వాలేదని ఆయన వెళ్ళి ఒక 5 కంపెనీలు స్థాపించి ఒక సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్ అయ్యారు. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆయన నన్ను కోరారు. ఆనాడే చెప్పారు, అన్న ఈ ఎండ ఎందుకు, ఈ దుమ్ము ధూళి చవటం మీకు అవసరమా? ఇండైరెక్ట్ ఎన్నికలని మీకు మంచి భవిష్యత్తు ఉంటుందంటే లేదు, నేను డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేస్తా, గుంటూరు ఎంపీగా పోటీ చేస్తాను, గుంటూరు పార్లమెంట్ రూపురేఖలు మార్చడానికి నేను వచ్చాను, నాకున్న ఆలోచనలన్నీ నేను ఇక్కడ అమలు చేస్తానని చెప్పారు. దాంట్లో భాగంగా మంగళగిరి పైన ప్రత్యేక శ్రద్ధ పెడతానని కూడా అన్నగా చెప్పారు. ఇద్దరం యువకులం, డబుల్ ఇంజన్, ఇద్దరం కలిసికట్టుగా మంగళగిరిని అభివృద్ధి చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరికి నేను హామీ ఇస్తూ, అమ్మ 5,350 ఓట్లతో ఓడిపోయా, దాని పక్కన ఒక 0 పెట్టండి. అంటే 53,500 ఓట్లలో నన్ను గెలిపించాలని, నన్ను అన్నగారిని గెలిపించాలని సభాముఖంగా మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నాను. ఎందుకంటే గత 5 సంవత్సరాలు నేను అనేక అవమానాలు ఎదుర్కొన్నాను. నా వల్ల బాబు గారు కూడా అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. శాసనసభ సాక్షిగా మా తల్లిని కూడా అవమానించారు. అదందరం చూసాం. అందుకే మిమ్మల్ని అందరూ కోరుతున్నా, 1 గంట ఆలస్యమైన లైన్లో నుంచోండి. వాళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన ఓర్పు సహనంతో ప్రతి ఓటు వేయాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇది మీరు సీరియస్ గా తీసుకోమని మిమ్మల్ని కోరుతున్నారు. వాళ్ళు ఇబ్బంది పెడతారు, నాకు తెలుసు, గొడవలు సృష్టిస్తారు, నాకు తెలుసు. 2019లో కూడా చేశారు. ఆ ట్రాప్ లో మనం పడకూడదు. సో ఐదర్ అర్లీ మార్నింగ్ వెళ్దాం, లేదంటే లేట్ ఆఫ్టర్నూన్ వెళ్ళి ప్రతి ఓట్ వేసేలాగా మీరు చూసుకోండి. మీరు మీ ఓటు టైం టు టైం చెక్ చేయండి. ఎందుకంటే జగన్ మించిన దొంగలు లేరు. ఫస్ట్ ఆర్డర్ 420 జగన్. ఇది నేను చెప్తాను కాబట్టి ఆయనే చెప్పుకున్నాడు. ఎట్లా చెప్పాడు చెప్తాను. ఎఫిడవిట్ లో రాశాడు ఆయన పైన ఎన్ని 420 కేసులు ఉన్నాయి. ఆయన ఎఫిడవిట్ లో చూడండి. ఆస్తులు ఆయన అసలే అతి ధనిక సీఎం ఆయనే, కానీ ఆస్తుల కన్నా కేసులు ఎక్కువ ఉన్నాయి చూడండి. అందుకని 420 సొంత బాబాయ్ లేపేసి నిన్న మాపైన వేశారు తల్లి. 5 సంవత్సరాల తర్వాత వాస్తవాలు బయటకు వచ్చింది. సో దయచేసి ఇది పరిగణనలో తీసుకోండి. ప్రతి వ్యక్తి ఓటేయాలా, చివరి ఓటు పడే వరకు అందరం కష్టపడాలి. అంతేకాకుండా మీ ఫోన్ లిస్ట్ లో ఉన్న మంగళగిరి నంబర్లు ఫోన్ చేయండి. చేసి ఎందుకు తెలుగుదేశం పార్టీని గెలిపించాలి ఇక్కడ అనేది పదే పదే చెప్పండి. అందరిలో చైత్యం తీసుకురండి. 50 రోజులు, రోజుకి 10 ఫోన్లు చేస్తే 500 ఫోన్లు చేయొచ్చు. అంటే 500 కుటుంబాలు మీరు ప్రభావితం చేయగలుగుతారు. సో ప్రతిరోజు 10 మందికి ఫోన్ చేయండి. దయచేసి చైతన్యం తీసుకురండి అని సభాముఖంగా తెలుపుకుంటూ, ఇప్పుడు ఇది ఇంటరాక్షన్ కార్యక్రమం. సో మీకు ఏమైనా ప్రశ్న ఉంటే నాకు సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎవరైనా మాట్లాడాలనుకుంటే చేయి పైకెత్తండి, నేను నుంచోండి, మన కుర్రోడు వచ్చి మైకిస్తాను. థ్యాంక్ యూ అమ్మా. ఐటీ సెంటర్ గా ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం అవుతుంది. దేర్ ఇస్ నో సెకండ్. కారణం ఏంటంటే సోషల్ ఎకో సిస్టమ్ మొత్తం విశాఖపట్నంలో ఉంది. ఇట్ హాస్ ద రైట్ ఇంగ్రీడియంట్స్ టు టేక్ ఆఫ్. దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్.
ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఫోకస్ ఏరియా ఇచ్చారు. ఐటీ డెఫినెట్లీ వీళ్ళు కూడా విశాఖపట్నం. బట్ అదే విధంగా నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మన ప్రాంతం నుంచి ఇతర దేశాలకు వెళ్ళిన అనేక మంది ఐటీ ప్రొఫెషనల్స్ సొంత కంపెనీలు స్థాపించారు. వాళ్ళందరూ వచ్చి మన ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు పెట్టాలని కోరిక ఉంది. ఆనాడు మంగళగిరి ఆటో నగర్కి అనేక ఐటీ కంపెనీలు తీసుకొస్తాం జరిగింది. దాదాపు 2000 మంది అక్కడ ఈ రోజు ఐటీ రంగంలో పనిచేస్తాం జరుగుతుంది. అలా తప్పనిసరిగా స్పిల్ ఓవర్ ఐటీ జాబ్ నేను తీసుకొస్తాను. అంతేకాకుండా నేను బలంగా నమ్మేది మంగళగిరిలో స్వర్ణకారులు ఎక్కువ మంది, అంటే ఆ వృత్తి మీద దాదాపు 20,000 మంది ఆధారపడి ఉన్నారు. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ. స్వర్ణకారులు అంటే గోల్డ్ స్మిత్స్. సో నేను ఆలోచించేది ఏంటంటే ఇక్కడ ఒక గోల్డ్ ఎస్సీజీ లాంటిది ఎందుకు తీసుకురాకూడదు. ఫస్ట్ దక్షిణ భారతదేశంలో బంగారం అంటే గుర్తు రావాల్సిన మంగళగిరి. అలా మంగళగిరిని సెంటర్ పాయింట్ గా క్రియేట్ చేసి లేటెస్ట్ టెక్నాలజీ డిజైన్స్ పరిశ్రమలు తీసుకొస్తే ఆటోమేటిక్ గా ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి ఆ ఒక్క దానిపైన దాదాపు ఇంకొక 30-40 వేల ఉద్యోగాలు ఒక మంగళగిరిలోనే క్రియేట్ చేసే మెరుగైన అవకాశం ఉంది. దాంట్లో డిజైనింగ్, రీసెర్చ్, టెస్టింగ్ కి అనేక ఐటీ జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి. సో అట్లా కొంచెం డెప్త్ గా క్రియేట్ చేద్దాం. చైనా సక్సెస్ అది. చైనాలో ఏం చేశారంటే మొత్తం దేశంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక ఫోకస్ ఇచ్చారు. అది చూసి మనం నేర్చుకున్నాం 2014. అందుకే కారు తయారీ మొత్తం అనంతపూరు, ఎలక్ట్రానిక్స్ తయారీ మొత్తం చిత్తూరు జిల్లా, ఇట్లా కొన్ని జిల్లాలకి ప్రాధాన్యత ఇచ్చాం. సో మొత్తం ఎకో సిస్టమ్ అక్కడ తీసుకురావాలనేది మన లక్ష్యం. సో దాంట్లో భాగంగా ప్రత్యేక మన నియోజకవర్గానికి వచ్చేగల ఈ స్వర్ణకారులకి గోల్డ్ వర్క్ కి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ కూడా కొత్త ట్రెండ్. అట్లా లేటెస్ట్ ట్రెండ్స్ అన్ని మన పరిగణలో తీసుకుని ఇక్కడ సెంటర్ గా ఏర్పాటు చేస్తే ఐటీ అండ్ నాన్ ఐటీ జాబ్స్ పదేసి వేల సంఖ్యలో క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. అది చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మా టికెట్ల విషయంలో నిర్ణయించేది చంద్రబాబు నాయుడు గారు. మా పనితీరు బాగుంటే ఇస్తారు, పనితీరు బాగాలేకపోతే మమ్మల్ని పంపించేస్తారు. ఆయన మొహమాటాలు ఏమి ఉండదు. ఈసారి చూస్తే కూడా టికెట్ల విషయంలో ఇలాంటి మొహమాటాన్ని పెట్టుకోలేదు. పని చేసి ప్రజా ఆదరణ ఉంటే టికెట్ ఇచ్చారు. అమ్మా ఇక్కడ మీకు బాబు గారి దగ్గర నుంచి IVRS కాల్స్ వచ్చి ఉంటాయి. వచ్చినాయా తల్లి? వచ్చిన చేతులు పైకెత్తున్నాం సార్, నాకే ఐడియా ఉండదు. థ్యాంక్ యూ. బాబు గారు IVRS ఫోన్ కాల్ చేసి లోకేష్ మీ అభ్యర్థిగా కావాలా వద్దా అని అడిగారు. ప్రచారం ఎలా ఉందని కూడా అడిగారు. ఆల్రెడీ అక్షంతలు పడినాయి మాకు. సో బాబు గారు ఆల్వేస్ టెస్ట్. సో పని చేసి ప్రజలు మెప్పు పొందే డెఫినెట్లీ యూ విల్ కంటిన్యూ. బట్ దట్ ఈస్ అ డెసిషన్ లెఫ్ట్ టు మై లీడర్. I cannot commit on that. అరే 5 సంవత్సరాలు నేను పూర్తి చేస్తాను తల్లి. నేను పూర్తి చేస్తాను, వెళ్తానని నేను అట్లా పూర్తి చేస్తాను. బికాస్ ఐ వాంట్ టు ఫినిష్. 5 years ఇస్ గుడ్ ఇనఫ్ ఆఫ్ టైమ్ టు డెవలప్. ఒక ట్రాక్ లో పెడితే సెట్ అయిపోతుంది, ఇంకా ఇట్ విల్ కీప్ గ్రోయింగ్. ఇప్పుడు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ అదృష్టం ఏంటంటే సబ్సిక్వెంట్ గవర్నమెంట్స్ అన్ని హైదరాబాద్ ని అభివృద్ధి చేసింది. ఒక ట్రాక్ లో పెడితే ఇప్పుడు ఎవరు ఆపాలని కూడా ఆగదు, హైదరాబాద్ వెళ్తానే ఉంటుంది. సో ఆ ట్రాక్ లో పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. బట్ టికెట్ విషయం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తారు. థ్యాంక్ యూ. ఈ నియోజకవర్గం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచిన నియోజకవర్గం కాదు, అవునా? వారు కోరుకుంటే సరే, ఆయన మోడెస్ట్ హంబుల్ కాబట్టి బాబు గారు అని చెప్తున్నారు, అది వేరే విషయం. కానీ ఆయన కోరుకుంటే అత్యంత సేఫ్ సీట్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఈ విధంగా ఇంత కష్టపడాల్సిన అవసరం అసలు లేదు. ఇంట్లో కూర్చున్న కార్యకర్తలు వెళ్ళి గెలిపించుకొని వచ్చేటువంటివి ఉన్నాయి. ఇక్కడ ఎందుకు నిలబడ్డారు అంటే ఈ ప్రాంతంలో ఇంత డెవలప్ చేసినప్పుడు మీరందరూ వారిని నమ్మకంతో గెలిపించుకుంటారని చేశారు, పోటీ చేశారు. సరే, ఏదో బై మిస్టేక్ ఏదన్నా కానీ, కారణాలు ఏమన్నా కానీ తప్పు జరిగింది. నెక్స్ట్ ఆయన ఇప్పుడు మీరు చూసారు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారు, ఒక కసితోటి వర్క్ చేస్తా ఉన్నారు. వారు చేయబోయేటువంటి కార్యక్రమాలు నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత మీ ఊపిరి ఉన్నంత వరకు, ఆయన శ్వాస ఉన్నంత వరకు మీ ఇద్దరి బంధం ఇదే విధంగా పెనవేసుకుంటుంది. ఇక్కడి నుంచి ఆయన వెళ్లరు, అది జరగబోయేది. కాకపోతే ఆయన మోడెస్ట్గా చెప్పాలి కాబట్టి అలా చెప్పారు. ఆయన ఎక్కడికి వెళ్ళరు, మీరే కోరుకుంటారు, మీరే రోడ్లు కట్టడం పడి ఆయన ఎక్కడ గెలిపించుకుంటారు నెక్స్ట్ టైం నుంచి. థ్యాంక్ యూ. I'm a Japanese bilingual working in Capgemini, Hyderabad.
And actually, sir, I'm thankful to CBN sir, because in my office we will call him as CBN sir only. And even my son also studied in IIIT Hyderabad. It's really great, and thank you so much for CBN sir. And only my request is, I'm working as a Japanese bilingual, and I got an opportunity to work in Hyderabad as a Japanese bilingual. And last time in 2016, I think, I came to Vijayawada to attend one Japanese conference, sir. తర్వాత ఏంటంటే ఆఫ్టర్ దట్ ఐ థాట్ దట్ డెఫినెట్లీ విల్ గెట్ ఎ ఛాన్స్ టు వర్క్ యాజ్ ఎ జాపనీస్ బైలింగ్వల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. బట్ ఆఫ్టర్ దట్ మనకి జాపనీస్ రాలేదు, జాపనీస్ కంపెనీస్ రాలేదు. ప్లీజ్ ఈసారి మనకు జాపనీస్ కంపెనీస్ ఇస్తే విల్ గెట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు వర్క్ హియర్ యాజ్ అ బైలింగ్వల్. I worked in automobile field, and also now I am working in software field as a manual tester, and my basic is Japanese bilingual only. I am an interpreter and translator also, and that's why please try to get. I went to Hiroshima. Hiroshima ఎలా ఉంది అంటే 60-70 years బ్యాక్ అక్కడ అసలు మనకి ఏంటంటే ఆ బాంబు పడిన ఇవి కూడా లేవు. ఇట్స్ రియల్లీ వెరీ గుడ్. ఈవెన్ వీఆర్ సీయింగ్ దట్ ఇన్ ద హైదరాబాద్. ఇక్కడ కూడా మనకు జపాన్ లాగా డెవలప్మెంట్ కావాలి. జపాన్ కంపెనీస్ వస్తే విల్ గెట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. దట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు యూ. ప్లీజ్ ట్రై టు గెట్ సో మెనీ కంపెనీస్, సార్. First promise of Indian government in Andhra Pradesh is to create 20 lakh jobs. So that is our agenda. Now Japanese investors తీసుకురావాలంటే we need to create the ecosystem for them. That is going to be very, very critical for us. సో ఆ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేసాక మనం అందరం కష్టపడాల్సిన అవసరం ఉంది. గతంలో ట్రై చేసాం, వి వర్ నాట్ సక్సెస్ఫుల్. అవర్ ఫస్ట్ అటెంప్ట్ వాజ్ నాట్ సక్సెస్ఫుల్, బట్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ ఇట్. థ్యాంక్ యూ. ఇక్కడ హన్సల్ దీవి దగ్గర కూడా ఒక గేట్ అంటే పాసిబిలిటీ ఉంటే, గేట్ ఉంటే మనకి ఆ రివర్ బ్రీజ్ అనేది కూల్నెస్ వస్తుంది సార్ విజయవాడ సిటీకి. అదేమన్నా పాసిబిలిటీ ఉంటుందండి? బ్యారేజ్ ఉంటుంది, గేట్ మనకి రివర్ ఉంది, వాటర్ లేదు సార్. అంటే పైన ప్రకాశం బ్యారేజ్ వల్ల మనకి ఆ ప్రాబ్లం ఉంటుంది. కానీ మనం ఏంటంటే బాబు గారు అప్పుడు ఆలోచించారు, బ్యారేజ్ అంటే చాలా ఖరీదు అవుతుంది, 3-4 వేల కోట్ల రూపాయలు. అదే 3-4 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దానికన్నా చెక్ డ్యామ్స్ లాగా క్రియేట్ చేస్తే బెటర్ అనేది. అంటే ఎక్కువ నీరు కాకుండా 3-4 అడుగులు నీరు ఉండేది. ఇదే కాకుండా మనకు కెనాల్స్ ఉన్నాయి లోపల, అవి కూడా చెక్ డ్యామ్స్ క్రియేట్ చేస్తే కొంచెం వాటర్ స్టోర్ అవుతే కొంచెం టూరిజం కానీ అన్ని క్రియేట్ చేయొచ్చు. దానివల్ల ఎక్కువ ఉద్యోగాలు వస్తాయన్న ఆలోచనతో మేము ఉన్నాం. అది విల్ డెఫినెట్లీ టేక్ ఇట్. థ్యాంక్ యూ సార్. నాకు 2 ప్రశ్నలు ఉన్నాయి. ఫస్ట్, ఏదైనా ఒక స్టేట్ లో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే సేఫ్టీ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ ని ఎంపవర్ చేయటం, మోడర్నైజ్ చేయటం అనేది చాలా వైటల్. So, if you are elected to power, what is your roadmap for empowering the said police department? And my second question, sir, as an ex-serviceman, ఇక్కడ చాలా మంది ex-servicemen per year చాలా మంది సర్వీస్ నుండి బయటకు వస్తున్నారు. And they form a huge human capital, powerful human capital, sir. ఎందుకంటే years and years of training and military experience, sir, that has to count for something. So, for example, in states like Rajasthan and Uttar Pradesh, ex-servicemen, particularly retired officers like me, they are being offered 10% of reservation in jobs such as Group 1 PSCs, in the Andhra Pradesh police, in the UP police services or Rajasthan police services. And police department lo easy ga integrate అయిపోతాం మేము. సో కానీ మన స్టేట్ లో అటువంటి ప్రొవిజన్ అనేది ప్రెసెంట్ గా లేదు. సో దానివల్ల ఎక్స్-సర్వీస్మెన్ యొక్క పోస్ట్ రిటైర్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఎఫెక్ట్ అవుతుంది, ఆంటర్ప్రెన్యూరియల్ ఛాన్సెస్ దొరకట్లేదు. సో ఎక్స్-సర్వీస్మెన్ రీహాబిలిటేషన్ కోసం మీ మైండ్ లో ఉన్న రోడ్ మ్యాప్ ఏంటో కొంచెం చెప్తారా? వెహికల్స్, ఎక్విప్మెంట్, సీసీటీవీ కెమెరాస్ వాజ్ అ బిగ్ ట్రస్ట్. అంటే వీ షుడ్ నాట్ విజిబుల్, ఇన్విజిబుల్ పోలీసింగ్ జరగాలి. వీ షుడ్ బి ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద ఎకో సిస్టమ్ అనే ఆలోచనతో వీ స్టార్టెడ్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ దట్ గాట్ డీరేల్డ్ బై దిస్ గవర్నమెంట్. ఇన్ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్ హెస్ బికమ్ ది హబ్ ఆఫ్ గంజాయి టుడే. ఎక్కడికి వెళ్ళినా గంజాయి విపరీతంగా పెరుగుతుంది. ఒక తరం మొత్తం నాశనం చేస్తుంది ప్రభుత్వం. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఆల్సో complete police recruitment, strengthening of our armed force, state forces, and modernizing. That is one agenda.
As far as ex-servicemen, we want to create a corporation so that we create a body of board. Valandaru and already culture. We want to also hear them more, understand from other states what best we can do. North India, there are a lot more people serving in armed forces than South. And in South, Andhra has historically been far lesser. In fact, Kerala has a lot more servicemen than Andhra. I'm aware of that issue. So therefore, based on the number of officers who have retired, based on that, with regards to reservation and all that, we can subsequently have a discussion post the election and take it up. Yeah. But corporation is something that we have already committed for the welfare of the ex-servicemen. And man pratyekanga Rashtra Vibhajana jarigina tarvata we don't have a military hospital in Andhra Pradesh, and it's a major issue. So that is something MP garu will work very hard towards bringing to Andhra Pradesh. Thank you. Wish you all the best for the future coming elections, sir. మీరు ఇందాక చెప్పినట్టుగా మా ప్రాంతం వారి అందరికీ కూడా డ్రైనేజ్ అండ్ వాటర్ సప్లై గురించి చెప్తాను. వీ వాంట్ టు టేక్ ఏ ప్రామిస్ ఫ్రమ్ యూ, సార్. ఎందుకంటే మీరు డెఫినెట్గా ఒకసారి ప్రామిస్ చేశారు అంటే వీ హ్యావ్ ది కాన్ఫిడెన్స్ దట్ మా ఏరియాకి డ్రైనేజ్ అండ్ గుడ్ వాటర్ సప్లై వస్తుంది అని అనుకుంటున్నాం, సార్. మీ నోట వెంట విందాం అనుకుంటున్నాం, సార్. వీ ప్రామిస్ దట్ ఐ విల్ ప్రామిస్ డ్రైనేజ్ సిస్టమ్, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అండ్ వాటర్ సప్లై ఇస్తామని. మీరు నోటంలో వచ్చింది అంటే మేము అది అనుకుంటున్నాం, సార్. గ్యారంటీగా జరుగుతుంది అనేసి వి హోప్ దట్ ఇన్ ఫ్యూచర్. అండ్ ఒక రిక్వెస్ట్, సార్. ఈ ప్రాంతంలో తాడేపల్లి ప్రాంతం అంతట్లో కూడాను అందరికీ కూడాను విజయవాడతో కనెక్షన్, సార్. విజయవాడ వెళ్తూ వస్తూ ఉంటాం జాబ్స్ గురించి. దాని గురించి నిత్యం మేము ప్రాబ్లం ఫేస్ చేస్తున్నది ఏంటంటే, సార్, మన కనకదుర్గ అమ్మవారి వారధి ఇప్పుడు మీ తాతగారి టైంలో ఆయన ప్లాన్ చేసి 4-వేలో చేసింది ఇప్పుడు చాలా చిన్నది అయిపోయింది, సార్. మాకు అట్లీస్ట్ ఇంత ఖర్చు పెట్టి మనం వారధి కట్ల, నేను సివిల్ ఇంజనీర్, సార్. నాకు తెలిసి చాలా కాస్ట్లీ అవుతుంది కాబట్టి ఒక కాస్ట్వే కానీ చేసుకునేది. ఎందుకంటే కృష్ణా నదిలో మనకి వాటర్ సుమారు 12 నెలల్లో 9 నెలలు ఉండదు, సార్. 3 నెలలే ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది. అట్లీస్ట్ 9 నెలల పాటు ఈ ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు, సార్. ఎందుకంటే మన వారధి మీద మీరు చూస్తూ మేము నిత్యం ఫేస్ చేస్తాం, సార్. ఒక వెహికల్ ఆగిపోయింది అని అంటే అట్లీస్ట్ మినిమం ½ అన్ అవర్ పాటు ఆ ట్రాఫిక్ క్లియర్ చేయడానికి కష్టం అవుతుంది. మీరు అనుకుంటే పెద్ద ఖర్చు అయిన విషయం కాదు, సార్. కాస్ట్వే అనేది ఉన్న రోడ్ వేస్తారు, చిన్న పైప్స్ వేసేసి మనం కాస్ట్వే కానీ చేసుకున్నట్లయితే 2 పక్కన మనకి యాక్సెస్ స్పేస్ ఉంది, సార్. మీలాంటి వాళ్ళకి మైండ్లో ఆలోచన కానీ వస్తే డెఫినెట్గా జరుగుతుంది అనుకున్నా, సార్. మా తాడేపల్లి ప్రాంతం అసలు అందరికీ కూడాను అది చాలా ఉపయోగపడుతుంది, సార్. ఎందుకంటే ఈ ఫ్యూచర్ డెవలప్మెంట్ ఆఫ్ తాడేపల్లి ఇట్ విల్ బికమ్ ఏ బాటిల్ నెక్, సార్. ఎందుకంటే ఈ ప్రాంతంలో వచ్చి ఉన్న వాళ్ళకి ట్రాఫిక్ సమస్యలు ఇరుక్కుపోతాం, టైంకి డ్యూటీకి వెళ్ళలేకపోతాం అనే ఇబ్బంది ఫేస్ చేసే ఫ్యూచర్ కనబడుతుంది మాకు. అలాగే కాస్ట్వే గా ఉన్నట్లయితే యాక్సెసిబిలిటీ ఉంటే చాలా మంది ఈ ప్రాంతానికి వచ్చి ఉంటారు, అందరూ డెవలప్ అవుతాం అనుకుంటున్నారు, సార్. నేను అహ్మదాబాద్ లో పనిచేయడం జరిగింది, సార్. అహ్మదాబాద్ ఈజ్ ఆల్సో ఏ సిటీ లైక్ దిస్ విజయవాడ. మధ్యలో సాబర్మతి నది వెళ్తూ ఉంటుంది, సార్. ఎవ్రీ 200 meters కి ఒక వంతెన ఉంటుంది, సార్. ఎవ్రీ 200 meters కి సాబర్మతి క్రాస్ సాబర్మతి ఇస్ లాట్ స్మాలర్, వెరీ స్మాలర్. అసలు లేదు. కానీ మీ హృదయం చాలా పెద్దది, చాలా ఖరీదు. మీ ఆలోచన, బాబు గారి ఆలోచన, మీ హృదయం, మీ పవర్ ఎక్కువ కాబట్టి మా కృష్ణానది కూడా అలా చేసి ట్విన్ సిటీస్ లాగా చేసి మమ్మల్ని కూడా డెవలప్ చేస్తారని అనుకున్నాం, సార్. ఎంపీ గారికి బాధ్యత పెట్టి నేషనల్ హైవే నుంచి 2 రోడ్లు వేయించుకున్నాం. భూగర్భ డ్రైనేజ్ విషయం, ఈటీపీ ప్లాంట్ విషయం, లీవ్ ఇట్ వాస్ దట్ స్టేట్ సబ్జెక్ట్ విల్ డెఫినెట్లీ డూ. మీరు అడిగినట్టు కనెక్టివిటీ పెంచితే బాగుంటుంది, ఐ అగ్రీ విత్. అంటే అక్కడతో పోలిస్తే ఏంటంటే రివర్ చాలా వెడల్పు తక్కువ, సో చాలా తక్కువ ప్రైస్. అండ్ మూసీలాగా ఉంటుంది, నారో, రిలేటివ్లీ నారో. కృష్ణమ్మ ఇస్ వెరీ చాలా వైడ్, డెప్త్ ఎక్కువ ఉండదు కానీ విత్ ఎక్కువ ఉన్నది. సో అందుకే గతంలో ఇంకో బ్యారేజ్ కట్టాలనుకున్నప్పుడు ఆ బడ్జెట్ చూసి వి పోస్ట్పోన్ అదర్ ప్రయారిటీ ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి. సో వీల్ డెఫినెట్లీ టేక్ ఇట్ అప్. ఆ కాస్ట్వే మీరు అన్నారు అది ఎంత అవుతుంది ఏంటో నాకు ఐడియా లేదు. సో తెలియకుండా నేను కమిట్ అవుతే మళ్ళీ రేపు నన్ను అడుగుతారు మీరు ఇప్పుడే చెప్పారు ఇంకా. సో లెట్ మీ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్ ఇన్ టోటాలిటీ అండ్ ఐ కమ్ బ్యాక్ టు. బట్ ఐ టేక్ యువర్ మెసేజ్ లౌడ్ అండ్ క్లియర్ దట్ కనెక్టివిటీ పెంచాలి విజయవాడ. ఇట్స్ లౌడ్ అండ్ క్లియర్. థ్యాంక్ యూ. On behalf of all parents and mothers especially, ప్రశ్న అంటే ఏంటంటే నా 2 పిల్లలు US లో ఉన్నారండి. పెద్దబాబు రీసెంట్ గా వచ్చి ఇదంతా తిరిగి వెళ్ళాడు. ఏముందమ్మా ఇక్కడ నేను ఏం చేయాలి? బెస్ట్ హైదరాబాద్ లో అయితే ఏమన్నా నేను మళ్ళీ వచ్చి సెటిల్ అయితే అక్కడేమన్నా బాగుంటుందేమో, ఇక్కడ నాకు ఫ్యూచర్ కనపడట్లేదు నాకమ్మా. ఇలా అంతా మొత్తం తిరిగాడు. సో ప్రతి పేరెంట్ ఏమనిపిస్తుంది, ఎక్కడో కాదు మన దగ్గర ఉంటే బాగుంటుంది పిల్లలు అని. ఇస్ ఇట్ నాట్ అండి?
ఏదన్నా ఎక్కడికైనా మనం ఫంక్షన్కి వెళ్ళినా అందరూ అబౌవ్ 40 అబౌవ్ 50 మెంబర్స్ మరి యూత్ కనబట్టలేదు మన ఏరియాలో. సో ఎక్కడైతే యువత ఉంటుందో అక్కడే గ్రోత్ ఉంటుంది. సో ఇలా వచ్చే యూత్కి అంటే రాబోయే తరానికి మీ వైపు నుంచి ఏం ప్రామిస్? కోరేది కనీసం 10 సంవత్సరాలు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అవసరం ఉంది. మినిమం 10 years. నేనే దారి తప్పిన రాష్ట్రం సరైన దారిలో మనం పెట్టాం. పెద్దలు ఉన్నారు 5 years షార్ట్ టైం టు కంప్లీట్ ఆల్. మినిమం 10 years ఉండాలి. లేదా కరెక్ట్ గా సెట్ అయ్యే టైంకి మళ్ళీ మనం ప్రభుత్వాలు మార్చుకుంటే మొదటికి వస్తాం. ఈ ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కుతాం తప్ప సంపదను ఎట్లా సృష్టించాలి, ఉద్యోగాలు ఎట్లా కల్పించాలి, ఎకనామిక్ యాక్టివిటీ ఎట్లా క్రియేట్ చేయాలన్న ఆలోచన లేదు. అప్పు చేయాలి, బటన్ నొక్కాలి, అప్పు చేయాలి, బటన్ నొక్కాలి. అదే తెలిసింది. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారండి. ఈ రోజు ఆ అప్పంతా మన నెత్తి మీద పడింది. అందుకే కరెంటు ఛార్జీలు 9 సార్లు పెరిగినాయి, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెరిగినాయి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పన్నేస్తున్నారు. యూఆర్ బికమింగ్ వన్ ఆఫ్ ద మోర్ వెరీ ఎక్స్పెన్సివ్ స్టేట్స్ టు లివ్. సో ఎకనామిక్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేయాలి, సస్టైన్డ్ గవర్నెన్స్ వస్తేనే మినిమం 10 years ఒకే ఒక ప్రభుత్వం కంటిన్యూగా వస్తే ఎకనామిక్ యాక్టివిటీ ఒక ట్రాక్ పడుతుంది. ఆటోమేటిక్ గా పరిశ్రమలు వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, ఎకో సిస్టమ్ మొత్తం క్రియేట్ అవుతుంది. కేస్ ఇన్ పాయింట్ వి విల్ ఫినిష్ అమరావతి అండ్ రాజధాని విల్ ఆటోమేటిక్లీ క్రియేట్ జాబ్స్. సో మన ఆలోచన ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. సో వీ హ్యావ్ అ సెపరేట్ డెవలప్మెంట్ ప్లాన్ ఫర్ విశాఖపట్నం, వీ హ్యావ్ అ సెపరేట్ డెవలప్మెంట్ ప్లాన్ ఫర్ కర్నూలు, చిత్తూరు, ఇతర ప్రాంతాలకి. అదేవిధంగా అమరావతి విల్ బి అవర్ క్యాపిటల్. సో ఆటోమేటిక్ గా ఎకనామిక్ యాక్టివిటీ వన్స్ అమరావతి పనులన్నీ ప్రారంభం అవుతాయి. అది ప్రారంభం అయిన వెంటనే ఎకనామిక్ యాక్టివిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దట్ విల్ బి డెఫినెట్లీ మోడర్న్ సిటీ అండ్ ఇట్ విల్ బి అ మోడల్ సిటీ ఫర్ ద ఎంటైర్ నేషన్. భారతదేశంలో కొత్త సిటీలు కట్టాలంటే అందరూ అమరావతి వైపు చూసే విధంగా మేము కట్టే బాధ్యతను తీసుకుంటాం. ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ ఒక మోడల్. కంపెనీకి ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే ప్రభుత్వాలు మారిపోయినాయి. వెస్ట్ బెంగాల్లో చూసాం, ఒక టాటా కోసం. సో ల్యాండ్ ఎక్విజిషన్ ఇస్ వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. అలాంటిది ల్యాండ్ పూలింగ్ చేసి అద్భుతంగా మనం చేసాం. సో విధానం మళ్ళీ మన అక్కడ ఆగిపోయిన పనులని మనం ముందర తీసుకెళ్లాల్సిన బాధ్యత విల్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ. యూకే జనసేన కన్వీనర్ గా నేను ఉన్నాను సార్. సో అలాగే కేవలం మన ప్రభుత్వం చేసే ఆ యుద్ధంలో ఒక సైనికుడిగా ఉండిపోవాలనే కోరికతో గత 2 రోజుల క్రితమే ఇండియా రావడం జరిగింది. ఎలక్షన్స్ వరకు మీ అందరితో పాటు తోడుగా ఉండి మా వంతు సాయం, మేము ఒకరికి సాయం చేయడానికి అక్కడ కుటుంబాన్ని వదులుకునైనా సరే, పెట్టైనా సరే త్యాగం చేసి, మీరు చేసే త్యాగాలతో మేము చేసే చిన్నదైనా కూడా మేము వచ్చి మీ వెనకాల నిలబడాలని కోరికతో మేమందరం మీకు సపోర్ట్గా నిలబడడానికి వచ్చాం సార్. అందరూ పెద్దవాళ్ళందరూ కూడా ట్రాఫిక్ సమస్యల గురించి కానీ, లేకపోతే విజయవాడ సమస్యల గురించి కానీ చెప్పారు. నాకు విజయవాడ వాస్తవం నేను. సో మంగళగిరికి వచ్చి సెటిల్ అవుతున్నాం. అండ్ మీ విన్ అయితే కన్ఫామ్ గా కనపడదు. మీ ఓటు ఎక్కడ ఉంది? ఓటు ఇక్కడే ఉంది సార్, మార్పించుకున్నాం. మంగళగిరిలో ఉంది. బట్ విజయవాడలో పెరిగిందంతా విజయవాడ అండి, చదువుకుంది కోనేరు లక్ష్మి. సో ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ లోనే ఉంటున్నారు, మా పేరెంట్స్ ఇక్కడ ఉంటున్నారు. సో నాకు 2 విషయాలు ఉన్నాయి సార్, స్టేట్ కి సంబంధించిన విషయాలు. ఒకటి ఎంటర్ప్రినర్స్, యంగ్ ఎంటర్ప్రినర్స్ కి మన స్టేట్ ఆస్పెక్ట్స్ లో మనం ఎటువంటి విధంగా వాళ్ళకి స్టెప్స్ ని క్రియేట్ చేయబోతున్నాం. యంగ్ ఎంటర్ప్రినర్స్ అంటే ఒక 3 to 5 lakhs ఇన్వెస్ట్మెంట్స్ యాంగిల్లో మనం ఏదైనా ఒక మోడల్ క్రియేట్ చేసుకోగలిగితే ఐ థింక్ మీరు చెప్పిన వెల్త్ మోడల్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇందాక మీరు రాకముందు బ్రహ్మసాని గారు ఒక కన్వెన్షన్ సెంటర్ గురించి చెప్పారు సార్. మీరు చాలా నిజం సార్. అలాంటి కన్వెన్షన్ సెంటర్ వస్తే కనీసం 5 సంవత్సరాల్లో 200-300 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది. అలాగే ట్రాఫిక్ సమస్య అండి, రెండోది ట్రాఫిక్ సమస్య సార్. అంటే ఎన్ఆర్ఐలుగా మేము న్యూస్ చూస్తున్నప్పుడు మాకు ఇంపార్టెంట్ గా కనపడేది ఏంటంటే ఈ యాక్సిడెంట్స్, ఈ స్టేట్ మొత్తంలో జరిగే ఈ ట్రాఫిక్ కంట్రోలింగ్. ఐ నో వీఆర్ వెరీ కోఆపరేటెడ్ కంట్రీ అండ్ స్టేట్, బట్ మాకు చిన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ గురించి ఒక ఐడియా ఉంది. సో ఈ ఎలక్షన్ లో మనం గెలిచిన తర్వాత ఖచ్చితంగా ట్రాఫిక్ మీద గట్టి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.
ఆంటర్ప్రెన్యూర్షిప్ స్టార్ట్అప్స్ అన్నారు కదా మీరు, డెఫినెట్ గా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో నేను కానీ లోకేష్ గారు కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక డ్రైవ్ చేయబోతున్నాం. లోకేష్ గారు కూడా చాలా ఐడియాస్ ఉన్నాయి, అంటే అన్ని బయటకు చెప్పలేరు కానీ ఒకసారి వచ్చిన తర్వాత అన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు కానీ చుట్టుపక్కల అగ్రికల్చర్ అన్ని కాలేజెస్కి వెళ్ళి ఆంటర్ప్రెన్యూర్షిప్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ, ఒక 1000-2000 మంది అవుతారు, వాళ్ళ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి వాళ్ళకంటే నేను కూడా బిజినెస్ చేశాను కాబట్టి మనకి యుఎస్ లో కానీ హైదరాబాద్ లో కానీ చాలా గొప్ప, మీకు తెలుసు, అందరు సక్సెస్ఫుల్ పీపుల్ని తీసుకొచ్చి ఒక కనెక్ట్ చేసి మెంటరింగ్ చేసి అందులో నిజమైన ఆంటర్ప్రెన్యూర్స్ ని ఒక 100-200 మందిని తీసుకొని స్టేట్ గవర్నమెంట్ నుంచి కొంత ఫండింగ్ తీసుకొని మా అవసరం అయితే కొంత సొంత డబ్బులు పెట్టి మీరన్నట్టు 5 లక్షలు 10 లక్షలు ఎంతో కొంత ఇచ్చి ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ చేసి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఒక 1-2 lakhs జాబ్స్ చేయాలనేది ఒక కాన్సెప్ట్. ఇది దీని తర్వాత సెమీ కండక్టర్స్ అనేది ఫస్ట్ ఇన్వికాస్ అని మీకు ఇక్కడ ఒక కంపెనీ ఉంది, అది జీడి ఆంజనేయులు గారని కాలిఫోర్నియాలో ఉంటారు. వారిని చంద్రబాబు నాయుడు గారు పిలిపించి ఇక్కడ క్యాంపస్ పెట్టి 150-200 ఉద్యోగాలు క్రియేట్ చేశారు. అది చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అసలు వచ్చేది కాదు ఈ ప్రాంతానికి. ఆయనకి ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు, హైదరాబాద్ లోను కాలిఫోర్నియాలోనూ ఉండేది. అంటే ఎందుకు చెప్తున్నాం అంటే ఆ ఎఫర్ట్ చేసినప్పుడు ఇలాంటివి వస్తాయి, సెమీ కండక్టర్ కానీ ఇంకోటి కానీ. అటువంటి ఎఫర్ట్, అటువంటి డ్రైవ్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత మాలాంటి వాళ్ళకు ఉంది. అది ఒక సెమీ కండక్టర్ ఏదైనా చేయగలిగినటువంటి సమర్థులు మేము ఉన్నాం. కాబట్టి మీలాంటి వాళ్ళ ఇన్పుట్ కూడా తీసుకొని డెఫినెట్ గా ఎన్ని చేయాలో అని చేస్తాం. థ్యాంక్ యూ. మైక్రో ఆంటర్ప్రినర్స్ ఈ 3 to 5 lakh ఇన్వెస్ట్మెంట్స్ మైక్రో ఆంటర్ప్రినర్స్ క్రియేట్ చేయాలంటే ఎకో సిస్టమ్ అవసరం. అండ్ ఐ కెనాట్ స్ట్రెస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎకో సిస్టమ్. ఎకో సిస్టమ్ ఎప్పుడు వస్తుందంటే ఒక థీమాటిక్ బేస్డ్ డెవలప్మెంట్ జరగాలి. హైదరాబాద్ ఇస్ ఐటీ, అంటే నౌ అండ్ దెన్ అఫ్ కోర్స్ ఫార్మా వచ్చింది, జినోమ్ వ్యాలీ వచ్చింది, మన ముఖ్యమంత్రి దెబ్బకి ఎలక్ట్రానిక్స్ మొత్తం హైదరాబాద్ చెన్నైకి వెళ్ళింది. But imagine we do all that in Andhra. And ecosystem based development just automatically jobs get created. And entrepreneurs అవకాశం ఉంటుంది. ఒక ఉదాహరణ ఇస్తాను. ప్రపంచంలో అతిపెద్ద టీవీ ప్యానల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ టీసీఎల్. టీసీఎల్ ని తిరుపతి తీసుకొచ్చారు. క్లోజ్ టు $300 million ఇన్వెస్ట్మెంట్, 20,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. మీరు ఇన్ఫాక్ట్ ప్లేన్ లో ల్యాండ్ అవుతుంటే డిపెండింగ్ జనరల్లీ కొండల మధ్య నుంచి వస్తారు, పైలట్ అటు నుంచి ల్యాండ్ అవుతారు, లెఫ్ట్ సైడ్ కూర్చోవాలి, మీకు కంపడుతుంది మొత్తం. అసలు మీకు ఆశ్చర్యపోతారు ఇది తిరుపతి అని. ఎయిర్పోర్ట్ అటు పక్కన ఉంటుంది. ఆ టీసీఎల్ తీసుకొచ్చేదానికి నేను చైనాకి వెళ్ళి వాళ్ళ చైర్మన్ గారితో ఒక డిన్నర్ లో డీల్ క్లోజ్ చేశాను. తెల్ల కాగితం ఇచ్చి మీకు ఏం కావాలో చెప్పండి మేము చేస్తాము అని. ఒక ఇష్యూ పైన వి గాట్ స్టక్. కలెక్టర్ గారిని లేపి ఫోన్ చేసి అడుగుతున్నారు మనం చేయగలుగుతాం లేదంటే మీరు కమిట్ అవ్వండి సార్, రాష్ట్రానికి ఒక 15 కోట్ల వరకు అదనంగా అవుతుందంటే నేను ఎటుక డెసిషన్ దన్నండి. ముఖ్యమంత్రి గారు కూడా నేను చెప్పాల డెసిషన్ తీసుకున్నాను, ఎందుకంటే కంపెనీ తీసుకురావాలి. తర్వాత మాకు ఒక అప్రూవల్ మెకానిజం ఉంటుంది, అక్కడికి వచ్చినప్పుడు అది హెడెడ్ బై గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆ కంపెనీలో చెప్పాను ఆనాడు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, కంపెనీ తీసుకొచ్చింది. సో బాబు గారు అన్నారు ఓకే నెక్స్ట్ టైం జాగ్రత్త చూసుకోండి అని చెప్పి ఇటుక డెసిషన్ అలా పనిచేస్తుంది. టీసీఎల్ వల్ల ఈ రోజు దాదాపు దే ఆర్ సర్చింగ్ ఫర్ క్లోజ్ టు 100 మైక్రో ఆంటర్ప్రెన్యూర్స్. కార్డ్బోర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలా, మాన్యువల్స్, టీవీ మాన్యువల్ ఉంటుంది, మీరు నేను చదవగానే మాన్యువల్స్ ఉంటాయి, అది చేయాలా. ఇప్పుడు కేబులింగ్ ఉంది, కేబులింగ్ ని బైండ్ చేయడానికి ఒక సెపరేట్ కేబుల్ ఉంటుంది, అది కేబుల్ ని ఒక ప్లాస్టిక్ కవర్లు పెట్టేదానికి ప్లాస్టిక్ కవర్ మ్యానుఫ్యాక్చర్ చేయాలా, టీవీ పెట్టేదానికి థర్మోకోల్ మ్యానుఫ్యాక్చర్ చేయాలా. ఆల్ దోస్ జాబ్స్ కూడా మైక్రో ఆంటర్ప్రెన్యూర్స్ లైక్ యూ. So I am a firm believer of creating ecosystems, and the impact నాకు నెక్స్ట్ చైనాలో చూసా స్వయంగా. సో డెప్త్కి వెళ్ళాలి, ఒక్కొక్క జిల్లా ఒక ఫోకస్డ్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ కడప జిల్లా ఐ వాంట్ మేక్ ఇట్ ది స్పోర్టింగ్ డెస్టినేషన్ ఆఫ్ ఇండియా. వీ హ్యావ్ టు క్రియేట్ ఒలింపిక్ మెడలిస్ట్ కమింగ్ అవుట్ ఆఫ్ ఆంధ్ర ఫ్రమ్ కడప జిల్లా. అంటే మన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ చేయాలి. ఎకో సిస్టమ్ అంతా ఆల్రెడీ ఉంది అక్కడ, నేను పాదయాత్రలో చూసా, స్టేడియంస్. That will create massive ecosystem around sporting.
అట్లా ఒక్కొక్క జిల్లా, ఉమ్మడి జిల్లా ఫోకస్ కెళ్ళదు. డిఫెన్స్ కొంది ఇక్కడ, ఫార్మా కొంది ఇక్కడ. ఇప్పుడు కాకినాడ సెజ్ ఉందండి. లీవింగ్ పాలిటిక్స్ అసైడ్, కాకినాడ సెజ్ కెన్ క్రియేట్ 6 lakh jobs in పెట్రోకెమికల్స్. పెట్రోకెమికల్ సింగిల్ ఎజెండాలో 6 లక్షల మందికి ఉద్యోగం కల్పించింది. సింగిల్ సెజ్. ఫార్మా వాళ్ళు సెజ్ అడుగుతున్నారు. ఉత్తరాంధ్రలో చేసే అవకాశం ఉంది. నేను ఆల్రెడీ ఎంపీ రాముతో కూడా మాట్లాడాను, శ్రీకాకుళం ఎంపీ. నేను శంకరరావు అక్కడ చేసినప్పుడు మాట్లాడాను అతను కూడా. సో అట్లా వీ నీడ్ టు థింక్ అవుట్ సైడ్ ద బాక్స్ అండ్ క్రియేట్ లాట్ ఆఫ్ ఎకో సిస్టమ్స్ విచ్ విల్ క్రియేట్ మైక్రో ఆంటర్‌ప్రెన్యూర్స్. థ్యాంక్ యూ. మున్సిపాలిటీ వైకాపా చేతుల్లో ఉండే 2014 నుంచి 2019 మధ్య వాళ్ళకి కావాలని ప్రజా వ్యతిరేకత పెంచేదానికి వాళ్ళు ఇచ్చలవిడిగా ట్యాక్సులు పెంచారు. దానికి ల్యాండ్ అసెస్మెంట్, ఒక్క నిమిషం, వాల్యూ అసెస్మెంట్ పెంచాడు. పెంచి దానివల్ల ట్యాక్సులు పెంచాడు. ఇప్పుడు అదనంగా కార్పొరేషన్ చేసినది ఇంకా పెరిగింది. వాస్తవం హైదరాబాద్ కన్నా ఎక్కువ ట్యాక్స్ ఈ రోజు ఎంటీఎంసీలో బాధిస్తున్నారు. అదే సమయంలో మంగళగిరి మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఏనాడు ట్యాక్స్ పెంచాలి. సో ఇట్ ఈస్ అవర్ కమిట్మెంట్. ట్యాక్స్ రేషనలైజ్ చేయాల్సిన అవసరం అని తప్పనిసరిగా చేసే భాష మేము తీసుకుంటాం. ఫాలో అప్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏంటంటే అసలు ట్యాక్స్ ఇంత పే చేసుకున్నందుకు బాధ లేదు, కాకపోతే ఏమీ లేవు, ఏ బెనిఫిట్స్ లేవు. ఇప్పుడు ఎవరిని అడగాలో కూడా తెలియని పరిస్థితి. ఒకప్పుడు నేను సెక్రటరీ, నేనున్నా. ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు మాకు ధైర్యం వచ్చింది సార్. ఆల్మోస్ట్ ఈ 5 years లో కనీసం దోమలకు మందు కొట్టిన రోజులు కూడా లేవు, ఒక్క రోజు కూడా కొట్టలేదు. అంతకుముందు మీ గవర్నమెంట్ టైంలో మేము చాలా సార్లు ఎవరికి కాల్ చేసినా రెస్పాండ్ అయ్యేవాళ్ళు. శానిటరీ ఇన్స్పెక్టర్ కూడా బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరిని అడిగినా కానీ మాకు తెలియదు అంటూ ఉన్నారు. అసలు దోమలు రాకూడదు. ఇప్పుడు నిమ్మకూరులో అన్నగారు చెప్పారు, భూగర్భ డ్రైనేజ్ చేసినారు, ఊర్లో దోమలు లేవండి. ఇట్స్ పర్ఫెక్ట్ సొల్యూషన్. సో దానిపైన మేము ఫోకస్ పెడతాం. మోడల్ నియోజకవర్గం తీర్చిదిద్దాలనే నా లక్ష్యం. డెఫినెట్లీ భూగర్భ డ్రైనేజ్ పూర్తి చేస్తాం. ఈటీపీ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలి. అప్పుడే మనం మన సమస్యలు పరిష్కరించగలుగుతాం. లేదంటే ఇప్పుడున్న గ్రోత్ ఆఫ్ అపార్ట్మెంట్స్ తో అది కానీ చేయకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. థ్యాంక్ యూ. మేము చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తాం సార్ దోమలతో. ఎందుకంటే మా పేరెంట్స్ హైదరాబాద్ లో ఉంటారు, విజయవాడ రండి అని అంటే ఇక్కడ దోమలు ఉంటాయి రాము అంటున్నారు. మేము ఎక్కడికి వెళ్ళాం తప్ప కనీసం నెక్స్ట్ సమ్మర్ అయినా వాళ్ళతో స్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను సార్ నేను. మరీ మీరు 1 year లో అన్ని అవగొట్టేయాలంటే ఎట్లా కుదరదండి? మరీ అంత ఎక్స్పెక్టేషన్ కాదు. విల్ డూ ఇట్. ఐ డెఫినెట్లీ డెవలప్ ఇట్. విల్ డూ ఇట్ ఇన్ ఫేజ్ మ్యాన్. ఎర్లీ పాసిబుల్. హండ్రెడ్స్ ఆఫ్ టీఎంసీస్ వాటర్ సముద్రంలోకి వెళ్ళిపోతుంది సార్. ఈ వాటర్ని మనం యనమదుల కుదురు కొండ దగ్గర కానీ ఒక చెక్ డ్యామ్ కానీ ఆర్సీసీ చెక్ డ్యామ్ కానీ కట్టుకోగలిగితే మనకి 3 రకాల అడ్వాంటేజ్ ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే టూరిజం డెవలప్ చేసుకోవచ్చు సార్ కృష్ణానదిలో. దాంతో మనకి గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది సార్. దానివల్ల మనకి ఏంటంటే వాటర్ మనకి ఏంటంటే ఇప్పుడు మేము మోటార్ వేసుకుంటే ఏంటంటే కాల్షియం వెళ్తుంది. గురుగారు మీరు అడిగింది చెక్ డ్యామ్లు ఏర్పాటు చేయాలి. అది చెక్ డ్యామ్ చేస్తే గ్రౌండ్ వాటర్ పెరిగితే ఆటోమేటిక్ గా ఇది తప్పుతుంది అంటున్నాను సార్ నేను. ఆల్రెడీ నేను దానిపైన చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను. అంటే మ్యారేజ్ అవుతే చాలా ఎక్కువ ఖర్చు అవుతుందని క్లియర్ గా గతంలో మేము చెక్ డ్యామ్ ప్రొవైడ్ చేసి 4 to 5 feet వాటర్ స్టోర్ చేసుకోగలిగితే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, టూరిజం డెవలప్ చేసుకోవచ్చు సార్ కృష్ణానదిలో. ఇటు చేయాలి, కృష్ణా నది మేము చేయాలి. మనకున్న కాలువలు కూడా కొన్ని ఉన్నాయి. అదే తాడేపల్లి టౌన్ నుంచి వెళ్ళే కాలువలు కూడా ఐ వాంట్ క్రియేట్ చెక్ డ్యామ్స్. సో 3 అడుగులు నీళ్ళు అంటే పిల్లలుగా ఆడేటప్పుడు పైన కూడా ఎక్కువ మునిపోకుండా ఉండేదాన్ని కూడా ఎక్కువ హైట్ కాకుండా కరెక్ట్ గా చేస్తే వాటర్ కూడా స్టోర్ చేయొచ్చు. ఆటోమేటిక్ గా టూరిజం కూడా క్రియేట్ చేయొచ్చు అనేది నా ఆలోచన. వన్ మోర్ థింగ్ సార్,